అడిగినా కూడా నాకు ఐ లవ్ ఓన్లీ మై ఫాదర్. మమ్మీ గిమ్మి అది కూడా నేను ఏం చెప్పాను. పుట్టినరోజు జేజేలు చిట్టి అబ్బాయి, పుట్టినరోజు జేజేలు చిట్టి అబ్బాయి. ఏమండి చక్రవర్తి గారు, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేషన్స్, మీ ఫ్రెండ్స్ అందరూ 100 years లైఫ్ లాంగ్ హ్యాపీ లైఫ్ టు. ఇట్లా ప్రతి సంవత్సరం బర్త్డే పార్టీ చేసుకోండి, నవ్వుకుంటుండండి. పిల్లలతో కానీ, మీ స్నేహితులతో కానీ, మీ బంధువులతో కానీ, మనవలతో అందరితోటి నవ్వుకుంటా గడపండి. జీవితంలో నవ్వు చాలా విలువైంది. కుర్చీ తాత జీవిస్తున్నాడు చక్రవర్తి గారు. 100 ఏళ్ళు చల్లా బతకండి. ఓవర్. ఉంటా బాబాయ్. లేడీస్ అండ్ జెంటల్మెన్, దిస్ ఈజ్ వైజాగ్ సత్య. చూశారు కదా చక్రవర్తి మా డాడీ, స్వాతి నాయుడు వాళ్ళ ఫాదరు. విజయవాడలో ఉంటారు. ఈరోజు బర్త్డే 60 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. మేమంతా ఇక్కడికి వచ్చాము కృష్ణకాంత్ పార్క్కి కేక్ కటింగ్కి. కుర్చీ తాత కూడా మాతో పాటు స్పెషల్ గెస్ట్గా వచ్చారు. సో అందరికి కూడా థ్యాంక్ యూ. జర్నలిస్టులు అందరూ కూడా కేక్ తిని వెళ్ళండి. హ్యాపీ బర్త్డే టు యూ డాడీ. మీరు ఇంకొక 60 years బతకాలి. ఇలాంటి సెలబ్రిటీలు ఇంకా తయారు చేయాలి. ఇప్పుడు స్వాతి నాయుడు ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే ఏదో కెమెరా ఉందని చెప్పడం కాదు, నాకు ఎప్పుడు ఏది అడిగినా కూడా నాకు ఐ లవ్ ఓన్లీ మై ఫాదర్. మమ్మీ గిమ్మి అది కూడా నేను ఏం చెప్పాను. ఇప్పుడంటే పిల్లలు వచ్చాక పిల్లలు ఇష్టం అవుతుంది, బట్ ఐ లవ్ మా డాడీ వెరీ వెల్ అనమాట. ఎప్పుడైనా ఫాదర్ సెంటిమెంట్స్ అవి చూసినా బడబడా కళ్ళలో నీళ్ళు ఆరిపోతాయి. ఈ ప్రపంచంలో అంటే ఐ డోంట్ నో, చిన్నప్పటి నుంచి మా డాడీ ఎప్పుడు కొట్టడం తిట్టడం అట్లా కూడా ఏం చేయలేదు, చాలా బాగా చూసుకున్నారు. అంటే నాకు నచ్చినట్టు నేను ఉండేదాన్ని. అట్లా ఎప్పుడు కండిషన్స్ పెట్టడం అట్లా అసలు మా డాడీ కొట్టడం అనేది నాకు కానీ మా తమ్ముడు కానీ అసలు తెలీదు. విజయవాడలో ఉంటారనమాట. సో తన బర్త్డే అనమాట. ఇంకా సత్య అందరం కలిసి ఇక్కడ చేద్దామని చెప్పేసి ఇంకా అనుకుని చేసాము. ఫీలింగ్ హ్యాపీ. స్పెషల్ లవ్. పుట్టినరోజు జేజేలు చిట్టి అబ్బాయి, పుట్టినరోజు జేజేలు చిట్టి అబ్బాయి. నీకు ఏటేటా ఇలానే పండగ జరగాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి అబ్బాయి. హ్యాపీ బర్త్డే డాడీ వన్స్ అగైన్.